నేను ఐ డ్రీమ్స్ డిస్కషన్లోనే 2-3 సార్లు చెప్పాను. సినిమాల్లో డైలాగులు రాసేవాళ్ళు అత్యంత టాక్సిక్, డేంజరస్ డైలాగులు రాస్తున్నారు. నేను అందరూ గురూజీ అంటారు, ద డర్టీ ఫెలో త్రివిక్రమ్ అని కూడా అన్నా. ఎందుకన్నాను? అతని డైలాగులు చూడండి. గురూజీ ఏంటండి మనిషికి పేరు? అతను రాసిన డైలాగులు ఏంటి? జల్సా సినిమాలో 2008లో తీసిన జల్సా సినిమాలో పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా అని రాశాడు ఈ దరిద్రుడు. పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా, పరిగెత్తేటప్పుడు చెయ్యాలి అని అని రాసిన వాడు గురూజీనా? ఏం తెలుస్తుంది మనకి దీనివల్ల ఈ సినిమా ఫీల్డ్ గురించి? మీరే చెప్పండి. నేను లిజెండ్ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తిరిగేవాడు హీరోయిన్ ని సెట్ మీద కొట్టాడంట. తర్వాత లైసెన్స్ ఉందో లేదో తెలియదు కానీ తుపాకీ తీసుకుని TV9 ఆఫీస్కి వెళ్ళాడంటే బెదిరియటానికి ఎవరిని. ఇది ఒక స్టోరీగా చెప్పుకుంటున్నారండి. ఇది నేరాలు ఘోరాల్లో రిపోర్ట్ కావాలి. అరే అట్లా చేశాడంట, ఆహా ఏం మనిషి, ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ. సో ఈ కాంటెక్స్ట్ లో ఇట్ ఈస్ సాడ్, బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇంకోటి, తెలుగు సమాజము ప్రేక్షక సమాజం. అది సినిమా అవ్వచ్చు, నేరాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు టీవీ పెట్టుకుని ఓ 2 గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి. ఇంత అన్యాయం జరుగుతుంది, నేను ప్రొటెస్ట్ చేయాలి. చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్టలేదండి. ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో 4 కామెంట్లో ఏదో అదే యాక్షన్ అనుకుంటున్నారు. మిస్బిహేవ్ చేస్తున్న వాళ్ళని, లేదు రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్న వాళ్ళని ఎవరు ఎదుర్కోకపోవటం అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. మనం నేను ఈ పార్టీకి చెందుతాను, వీళ్ళని అనకూడదు అన్నట్టుగా, నేను ఇండస్ట్రీలో ఉన్నాను అంటే వాళ్ళు ఇండస్ట్రీ అనుకుంటున్నారు కాబట్టి నేను మాట్లాడకూడదు అనుకోవటం. ఇట్స్ అ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్. ఈ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ యొక్క షాడోలో బతుకుతాయి ఈ కీటకాలన్నీ కూడా. అరే అట్లా చేశాడంట, ఆహా ఏం మనిషి, ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ. సో ఈ కాంటెక్స్ట్ లో ఇట్ ఈస్ సాడ్, బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇంకోటి, తెలుగు సమాజము ప్రేక్షక సమాజం. అది సినిమా అవ్వచ్చు, నేరాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు టీవీ పెట్టుకుని ఓ 2 గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి. ఇంత అన్యాయం జరుగుతుంది, నేను ప్రొటెస్ట్ చేయాలి. చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్టలేదండి. ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో 4 కామెంట్లో ఏదో అదే యాక్షన్ అనుకుంటున్నారు. సమాజాలు మారేది ఎలా? సమాజం పైన దృష్టి సారిస్తే మారుతాయి. ఇప్పుడు చూడండి, లడ్డు గోల చాలా చూస్తున్నాము. అందరు హిందువులతో పాటు నేను కూడా ఖిన్నున్నయ్యాను. నేను హిందువుని కాదు, కానీ ఎందుకు అయ్యాను అని అంటే, వారు కోరుకుంటున్న, వాళ్ళు ఏదైతే వాళ్ళ పద్ధతులు అని అనుకుంటున్నారో దాన్ని బ్లేటెంట్గా వైలేట్ చేసిన కారణంగా వాళ్ళందరూ బాధపడుతుంటే అయ్యో అని అనిపించింది నాకు కూడా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి గారు
దీక్ష పూనుతున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష అని. వీరెవరు? జల్సా సినిమాలో ఆడవారిని రేపు ఎలా చేయాలో చెప్పిన డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. అది వింటూ ఆ సీన్లో యాక్ట్ చేసిన వారెవరు? సినిమా రంగంలో పెద్ద మనిషిగా ఉన్న బ్రహ్మానందం గారు. ఇదంతా చూసి చప్పట్లు కొడుతున్న వాళ్ళు ఎవరు? కోట్ల మంది తెలుగు ప్రజలు. ఈ కల్చర్ ఏదైతే ఉందో, బ్యాక్వర్డ్ లో కల్చర్, దీన్ని మనం అడ్రస్ చేయాలి. ఫలానా వాళ్ళు మాట్లాడలేదా, ఫలానా వాళ్ళు మాట్లాడారా అని ఎప్పుడు వెతుక్కోగలవంటే అట్లా మాట్లాడే ఒక కల్చర్ ఉన్నప్పుడు. లేదు కదండి. ఇప్పుడు నాకు సినిమాలంటే ఎక్కువ పరిచయం లేదు. ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా కన్జంప్షన్ ఆర్ కల్చర్. ఒకప్పుడు నేను సినిమాలకి రివ్యూలు రాసేవాడిని న్యూస్ పేపర్స్కి. బట్ దట్ టైమ్ ఇస్ గాన్ అండ్ దోస్ ఫిల్మ్స్ వర్ నాట్ ఇండియన్ ఫిల్మ్స్. ఫ్రెంచ్, జర్మన్ సినిమాలు. ఫ్రెంచ్ సినిమాలో జెరార్డ్ డిపార్డియూ అని చాలా ఫేమస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఆయన మీద రేప్ అలిగేషన్స్ వచ్చినాయి. బెల్జియం పారిపోయి కూర్చున్నాడు అక్కడ. ట్యాక్స్ కారణాల వల్ల వెళ్ళానన్నాడు, కానీ పోలీసులు పిలుస్తారేమో అని భయం వేసి అక్కడ ఉన్నాడు. ఇంకొక అతను, ఫర్గెట్ హిజ్ నేమ్, అమెరికన్ యాక్టర్, అతని మీద పీడోఫీలియా కేసు ఉందని స్విట్జర్లాండ్లో దాక్కుని ఉన్నాడు. సో ఈ రంగంలో మటుకు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది, అబ్యూజ్ అన్నది చాలా ఉందండి. కానీ నేను చూసింది ఏంటంటే, యాజ్ ఐ సెడ్, ఐ డోంట్ నో ఇనఫ్. నేను ఒక అవుట్ సైడర్గా చూస్తున్నది ఏంటంటే, 1970s 1980s వరకు సినిమా రంగంలో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది కాదేమో. తెలుగు సినిమా రంగంలో ఎగ్జాంపుల్, తెలుగు సినిమా రంగంలో ఎఫైర్స్ ఉండేవి. ఒక హీరో, ఒక హీరోయిన్. ఆ సినిమాల్లో కూడా ఎఫైర్లే కదండి. హీరోకి 2 భార్యలు, కర్చీఫ్లు పట్టుకుని ఆడవాళ్ళు వెళ్ళి ఒక భార్యకి కష్టమైతే ఏడవటం సినిమాల్లో. ఒక వెరీ బ్యాక్వర్డ్ కల్చరల్ సిచ్యువేషన్. కానీ టు కమ్ టు ది మెయిన్ పాయింట్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ది ఆడియన్స్, దిస్ ఈజ్ అబౌట్ ద ఫీల్డ్. పెద్ద సినిమా యాక్టర్లు ఎవరినైతే హీరోలుగా అందరూ పరిగణిస్తారో వారికి ఇంకెవరో ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయేమో, కానీ కనిపించిన ప్రతి యంగ్స్టర్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాలని హీరోలను మనం చూడమండి. లేదు, వారి గురించి ఎవరు రాయలేదు. బట్ ఈ మోడర్న్ అంటే గత 40 ఏళ్లలో జరిగిన ఇది, ఎవరైతే స్టూడియోలను నడుపుతున్నారో, ఎవరైతే ప్రొడ్యూసర్లుగా ఉన్నారో, ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్నారో, ఎవరైతే యాక్టర్స్గా ఉన్నారో, ఎవరైతే ప్రొడక్షన్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో, ఎవరెవరికి అసలు వీటన్నిటిలోనూ మగవాళ్లే ఉండటం ఒకటి ఆశ్చర్యకర విషయం. రెండో విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఆడవారితో పనిచేస్తున్నప్పుడు ఆడవారు వాళ్ళ అమ్మనో నాన్ననో షూటింగ్లకి తీసుకెళ్ళటం. మీరు ఆఫీస్కి వెళ్తూ మీ అమ్మగారినో నాన్నగారినో ఆఫీస్కి తీసుకెళ్తారండి? నువ్వే అండి. ఎక్కడ ఏ ఫీల్డ్ లో జరగండి, ఏ ఫీల్డ్ లో జరగండి మాత్రమే. అంటే ఇది వీళ్ళు డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ కి, టీవీ ఛానల్స్ కి మంచి రివ్యూలు రాయించుకుని తమ ఆటలు పాటలు, పెళ్లిళ్ళు, చావులు, తద్దినాలు అన్నిటినీ కవర్ చేయించుకుంటూ వీళ్ళే అసలు సమాజంలో ఉన్నారని చెప్పుకునే వీళ్ళతో పనిచేయటానికి వెళ్తే తోడు పెద్దవాళ్ళని తీసుకుని వెళ్తున్నారు ఆడవాళ్ళు కొట్టకుండా. అట్లా చేసినా లిజెండ్ గారు తన సెట్లో ఒక హీరోయిన్ గారిని కొట్టారు. అది ఇప్పుడు what can be done about this? If victims do not come out, victims have to come out. They need to be given the protection.
వీళ్ళని ఎవరు డ్యామేజ్ చేయకుండా. ఇప్పుడు మా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కదండి, దాని ఎలక్షన్ తమాషా చూసి ఉంటారు కదా, అంతకంటే పెద్ద కామెడీ ఇవి లేవు. దాంట్లో కాంటెస్టెంట్ ఒక ఆవిడ ఇంకెవరో కాంటెస్టెంట్నో రైవల్నో కొరికింది. ఆ? వీళ్ళు ఎట్లాంటి మనుషులో మనకు కనిపించలేదండి. పీపుల్ ఆఫ్ డిగ్నిటీ, ఒక స్థాయి, ఒక వెయిట్ ఇన్ దేర్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కావాలి.